ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము. సమూయేలు రాసిన 2వ గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనము. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతని కలిగిన దానినంతటిని ఆశీర్వదించెను. The Lord hath blessed the house of Obed-edom and all that pertaineth unto him. దావీదు మహారాజు ఇశ్రాయేలీలలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి దేవుని మందసమును తీసుకొని వచ్చుటకు అబీనాదాబు కుమారులు ఒక క్రొత్త బండిని తీసుకొని దానిలో మందసమును ఎక్కించి తీసుకొని వస్తున్నప్పుడు దావీదు ఇశ్రాయేలీలందరూ సరళవృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలములను, తంబురులను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచు మందసమును తీసుకొని వచ్చుచుండిరి. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొని అతనిని మొత్తాడు. కనుక అక్కడికక్కడే అతడు చనిపోయాడు. ఆ సంగతికి దావీదు చాలా భయపడి ఆ మందసమును గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటి వద్ద 3 నెలల పాటుగా ఉంచగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించాడు. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానినంతటినీ ఆశీర్వదించాడు. నిజమే, దేవుని మందసము ఎవరి గృహములో అయితే ఉంచబడుతుందో వారికి కలిగిన యావత్తును దేవుడు ఆశీర్వదిస్తాడు. మరి నీ జీవితంలో ప్రార్థన అనే మందసం ఉన్నదా? నీ కుటుంబంలో ప్రార్థన అనే మందసం ఉన్నదా? దేవుని మందసంలో ముఖ్యంగా 3 వస్తువులు ఉంచమని యెహోవా దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. మందసం అనగా ఒక చిన్న పెట్టె, దానిలో 10 ఆజ్ఞలు కలిగిన పలకలు, అహరోను చేతికర్ర, సముఖపు రొట్టెల గిన్నె ఉంచమని సెలవిచ్చాడు. మన జీవితంలో కూడా దేవుని మందసమును కలిగి ఉంటే మనము, మన కుటుంబం, మనకు ఉన్నదంతా ఆశీర్వదించబడుతుంది. 10 ఆజ్ఞలను మనం పాటించాలి. అహరోను కర్ర బాదం పువ్వులతో చిగురించినట్లుగా నీవును చిగురించాలి. సముఖపు రొట్టెల గిన్నె అనగా పరలోకపు మన్నా అయిన దేవుని వాక్యమును అనుదినం మనము కలిగి ఉండాలి. ఇవన్నీ నీవు నేను కలిగిన జీవితం నీకుంటే తప్పక దేవుడు నిన్ను, నీ కుటుంబంను ఆశీర్వదించునుగాక. ఓబేదెదోము అతని ఇంటి వారిని ఆశీర్వదించిన వాడు మనల్ని కూడా ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే వాక్యాన్ని విన్నారో విని విడిచిపెట్టు వారిగా కాకుండా మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే జీవితాలను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. అవును ప్రభువా, ప్రార్థన అనే మందసాన్ని ప్రతి ఒక్కరూ కలిగి ఉండి దినదినము మీ ద్వారా వచ్చే ఆశీర్వాదాలను పొందుకునే భాగ్యం మా అందరికీ దయచేయండి. ప్రార్థన అవసరం కొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకొని సమయానుకూలంగా వారికి నీ నిండైన దీవెనలను అనుగ్రహించి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.